టొమాటో చట్నీ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. సో ఇక్కడ మనం చాలా లిమిటెడ్గా ఆయిల్ యూజ్ చేస్తున్నాం. నేను చూడండి ఇప్పుడు చాలా తక్కువ ఆయిల్ తీసుకుంటున్నాను. సో ఈ మాత్రం ఆయిల్లోనే లైట్గా మనం టొమాటోని సాటే చేసుకుందాం. ఎందుకంటే డైరెక్ట్గా చేసుకోవడం వల్ల కొంచెం ఆ పచ్చివాసన అన్నది చాలామంది ఇష్టపడరు కాబట్టి. ఎందుకంటే టొమాటోలోని వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. సో చాలా తక్కువసేపు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే వైటమిన్ సి వెరీ ఇంపార్టెంట్. మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పెంచుకోవడానికి వైటమిన్ సి అనేది చాలా చాలా అవసరం మనకి. సో వేసేసుకుందాం. సో టొమాటోలు వేసుకున్నాం కదా, ఇందులోనే మనం కొంచెం చింతపండు వేసుకుందాం. నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. అలాగే వెల్లుల్లి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది అండ్ యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది. మనకి వెల్లుల్లిలోని చాలా మంచి ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. సో చక్కగా ఈ వెల్లుల్లిని కొంచెం ఎక్కువే మనం ఇందులోకి యాడ్ చేసుకుందాం. అలాగే అల్లం ముక్కలు డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సేమ్ యాంటీ ఫంగల్గా అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనకి అల్లం కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. కాస్త మిరియాలు, అగైన్ వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తాయి. మిరియాలు మనకి ఆకలిని పుట్టిస్తాయి, డైజెషన్కి హెల్ప్ చేస్తాయి. ఎండుమిర్చి, సో ఇవన్నీ ఒక్కసారి ఇలా మనం కలుపుకుందాం. సో చూసారు కదా, తక్కువ ఆయిల్ యూస్ చేశాను అండ్ అలాగే తక్కువ సేపు దీన్ని మనం ఫ్రై చేసుకుంటున్నాం అంటే టొమాటోస్ని. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఇందులోకి సరిపడే అంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు నేను ఇదే ప్యాన్లోని కొంచెం ఆయిల్ వేసి, చాలా కొంచెం, ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పోపుకి ఆవాలు డైజెషన్కి హెల్ప్ చేస్తాయి, కొంచెం మినప్పప్పు, కాస్త జీలకర్ర, మెంతులు కూడా చాలా చాలా మంచివి ఆరోగ్యానికి. సో కొంచెం వేసుకున్నా. చేదు అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని నానబెట్టి ఆ వాటర్ తాగడం లాంటివి కూడా ట్రై చేయొచ్చు. ఇవి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. కాన్స్టిపేషన్, ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మెంతులు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్నాక కొంచెం ఇంగువ, అగైన్ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది, కాస్త ఎండుమిర్చి. సో ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటున్నాం కరివేపాకు. కొంచెం ఎక్కువ వేసుకుందాం ఎందుకంటే ఇందులో బోల్డంతా ఐరన్ అండ్ ఫైబర్ ఉంటుంది. సో చూసారు కదా ఎంత డ్రైగా ఉందో ఈ పోపు. సో ఆయిల్ మనం తక్కువ వాడుతున్నాం. ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఈ టొమాటో ఏవైతే కాస్త వేడి చేసుకున్నామో వీటిని గ్రైండ్ చేసుకుందాం. ఓకే, డన్. సో గ్రైండ్ చేసేసుకున్నాం. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. సర్వింగ్ బౌల్ రెడీ. పైనుంచి ఇప్పుడు పోపు వేసుకున్నాం. టొమాటో చట్నీ రెడీ అయిపోయింది. టొమాటో చట్నీకి కావలసిన పదార్థాలు: టొమాటో ముక్కలు 1 కప్పు, అల్లం తరుగు 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 4, మినపప్పు 1/2 టీ స్పూన్, మిరియాలు 1/2 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఇంగువ చిటికెడు, నూనె 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, ఆవాలు 1/2 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, చింతపండు తగినంత. టొమాటో చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని వేడి చేసుకొని టొమాటో ముక్కలు వేసి మగ్గించుకోవాలి. తర్వాత చింతపండు, వెల్లుల్లి, అల్లం, మిరియాలు, ఎండుమిర్చి వేసి బాగా మగ్గించుకొని ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే ప్యాన్లో కాస్త నూనె వేసుకొని
పోపుకి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఈ పోపు మిశ్రమాన్ని టొమాటో చట్నీని సర్వింగ్ బౌల్లో తీసుకొని పైనుంచి వేసి సర్వ్ చేసుకుంటే టొమాటో చట్నీ రెడీ.